ఫ్రెండ్స్, ఇది నా 40 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళై. ఇది 40 సంవత్సరాల పెళ్లి రోజు అండి. ఇంకా మా వారేమో అక్కడ ఉన్నారు. ఎందుకంటే అది నాకు కాళ్ళ నొప్పులు, కొంచెం ఉష్కల నడవడానికి ఇబ్బంది అవుతుందని రాలేదు. నేనైతే ఇక ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చిన, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి కూర్చున్నాను. అసలు వెళ్ళబుద్ధి అయితే లేదు ఇంటికి. ఇక మా వారేమో చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఎంతసేపు కూర్చుంటుందో ఏమో అని. మానసికంగా ఉల్లాసంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఏదైనా టెన్షన్ లేకుండా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా కానీ మనస్సు శాంతి అయితేనే దేనికైనా ఇది. మా వారికి ఏంటంటే తొందరగా పూజ చేసుకొని వెళ్దాం అనిపిస్తుంటుంది. నాకేమో ఇక కొంచెం ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని కూర్చుండి ధ్యానం చేయాలని ఉంది. కానీ ఇక ఇప్పుడైతే కుదరదు. ఎందుకంటే వాతావరణం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత చల్లదనంగా ఉందంటే అంత చల్లదనంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మా పెళ్లి రోజు. అయితే నేను అనుకున్నా ఎవరికైనా స్వీట్స్ వంచుదాం ఇట్లా మామూలుగా అన్నట్టుగా అనుకున్నా. అనుకోకుండా ఈ అమ్మ ఎప్పుడు వస్తుంది, 6 నెలలకు ఒకసారి వస్తుంది. ఈరోజు వచ్చింది. ఇక నేనైతే అమ్మవారికి ఇచ్చినట్టుగా ఈ స్వీటు బియ్యం అయితే ఇస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వచ్చి అజమాయిష్గా పిలుస్తుంది అన్నమాట. ఇక చూద్దాం పదండి. బాగా రోజులు అవుతుంది. ఉగాదికి వస్తాం అనుకున్నా, ఉగాది తినాలి. శివరాత్రికి వస్తాం అనుకున్నా, అప్పుడు చేస్తాడు. ఇదేంటి స్వీటు తినది తినాలి. తిను. కొబ్బరికాయ పైసలే ఇవ్వాలి, తింటా. కానీ 6 నెలలకు ఒకసారి వస్తావా? మొత్తం తిరుగుతావా కరీంనగర్ అంతా? ఇటే వాడనా అమ్మ నీది? ఇవ్వాలనే అనుకున్నా. మొన్న కనబడ్డావు మా ఇటు వస్తుంది కావచ్చు అమ్మ. ఇక మళ్ళీ బాగా రోజులు అవుతుందని అనుకున్నా. మొన్న అటు పోతున్నాము, నిన్న 2-3 రోజుల కింద గానంగా వస్తున్నావు. శనివారం ఇక్కడేనా మీ ఊరు? ఇవరే. అయితే ఆ ఇంట్లో 5-6 ఇంట్లో ఇటు పెట్టిపోయినా. రెండో తరం కాదు ఇక నాకు. మళ్ళీ 4 పట్టిన అయిపోయింది. కొంచెం 10:30కే వెళ్ళిపోయినా. ఇప్పుడు కూడా ఎండ ఎక్కువైనా అంటే ఇడిచిపెట్టే పోతా. మళ్ళీ ఎప్పుడైనా బుద్ధి గుర్తు వస్తా, లేకపోతే లేదు అంతే. కొబ్బరికాయ పైసలే ఇస్తా పో. మళ్ళీ ఎవరు వస్తలేదు. 20 రూపాయలు అయితే ఇస్తున్నా. కూడా అంటారు 70,000 ఊరు ఇడిచిపెట్టిపోయినా అనుకున్నాం అంటారు. వాళ్ళు వస్తున్నాడు శ్యామలో, లేకుంటే శ్యామలో. ఏ అమ్మవారికి కొడతావు? ఏ అమ్మవారికి కొడతావు కొబ్బరికాయ? కొడతా. ఇల్లమ్మక. సరే కొట్టు మా పేరు మీద. రమాదేవి సత్యనారాయణ అని చెప్పి కొట్టు. తాగాలి ఇక, తాగాలి ఇక అమ్మ. ఇంకా స్నానం కాలేదు, స్నానం చేసినాక అది తిను. సరే అమ్మ. ఈమె ఎప్పుడు వస్తుంది అయితే తెలియని వాళ్ళు భయపడతారు. ఇక నేనైతే నాకు తెలుసు కాబట్టి ఒక 10 years నుండి కనపడుతుంది అమ్మ. ఇక నేనైతే భయపడను. ఎందుకంటే ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఆమెనే అని అనుకుని అయితే నేను ఎప్పుడు ఇట్లా బియ్యం పైసలు ఇస్తుంటా. ఈరోజు కూడా ఇచ్చాను. ఈరోజు మా మ్యారేజ్ డే కదా. ఇక నాకైతే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తుంటాం కదా. ఈ రోజైతే ఇక నాకు దగ్గరికి వచ్చి అమ్మకు నైవేద్యం ఇచ్చినంత సంతోషమైంది ఫ్రెండ్స్. ఇంకా నా స్నానం కాలేదు, ఇంట్లో పనులు అవి ఇవి అయితే ఇంకా అట్లనే ఉన్నాయి. ఇంకా ఇల్లు తుడవాలి అంత. ఇక మా లక్ష్మి రాలేదు, ఇంకా నేనే చేసుకోవడం అవుతుంది. 2 రోజులు ఆమె ఊరికి వెళ్ళింది. ఇంకా నేను ఇంకా ఈరోజు ఏమేమి జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతా ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి స్తోత్రం అయితే వింటూ పనులైతే చేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్,
అందరికీ నమస్తే. ఈరోజు అయితే మా పెళ్లి రోజు అండి. ఇక ప్రొద్దున పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నిదానంగా చేసి తలస్నానం చేసుకొని ఇంట్లో దేవునికి అయితే పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి మల్లెపూలు స్వీట్ పెట్టి నైవేద్యం అయితే పెట్టేసా ఫ్రెండ్స్. నేనైతే స్వీట్ చేయలేదు. పాల డైరీ నుండి అయితే తెప్పించి ఏంటంటే బాసుంది ఫ్రెండ్స్, పాలతో చేసిందే కదా, తెచ్చి పెట్టాను. మనం చేసిన అక్కడ నుండి షాప్ నుండి తెచ్చిన స్వీటే కదా, ఏదో సింపుల్గా అలా పెద్ద పెద్ద ఆర్పాటాలు అయితే ఎప్పుడు చేసింది లేదు. ఏదో పెళ్లి రోజును గుర్తు చేసుకొని కష్టాలు సుఖాలు కన్నీళ్ళు అన్నీ కలబోసుకొని బ్రతుకుతుంటాం కదా పెళ్ళైన తర్వాత. ఎప్పుడైనా అన్ని కలబోసిన ఏమంటే ఏం చెప్పాలి, ఉగాది పచ్చడిలాగా జీవించడము నేర్చుకోవాలి. అన్నిటికీ తట్టుకొని జీవించాలని నా కోరిక. కోపం వచ్చినా బాధ వచ్చినా ఎగిసిపడడం, వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టడం అనేది నా దృష్టిలో అయితే చాలా బాధాకరం ఫ్రెండ్స్. ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా ఈదుకుంటూ సముద్రంలో ఈదుకుంటూ పోవాలనేది నా మనసు చెప్పే మాట నాకైతే. కానీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా హెల్ప్ చేయమని అడగాలి, కానీ ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఉద్దేశం అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజైతే మేము మ్యారేజ్ జరిగింది. ఎప్పుడైతే పూజ అంతా చిన్నగా చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా టెంపుల్ కూడా వెళ్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది అయితే నా సంకల్పం. నిద్రలో కూడా అడిగినా అదే చెప్తా ఫ్రెండ్స్. నేను ఇంకా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తా. ఇప్పుడైతే చిన్నగా నైవేద్యం అయితే చేశాను. ఇక పిల్లలైతే మొన్న వచ్చిండ్రు, అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిండ్రు. మేమిద్దరమే ఉన్నాం. ఎందుకంటే ఇక ఎవరి పనులు వాళ్ళే కదా ఫ్రెండ్స్. మ్యారేజ్ అని ఉండాలంటే కూడా వాళ్ళకు వీలవుతుంది, వీలు కాదు. ఇంకా వెళ్ళినా ఎక్కడున్నా అందరూ, నా పిల్లలైనా నా వీడియో చూసే మీరైనా అందరు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. ఇంకా మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఎన్నో అనుభూతులు. 40 సంవత్సరాలు నిండినాయండి. ఇప్పటికీ 40 సంవత్సరాలు నిండి ఇక 41వ సంవత్సరం. మా పెళ్ళి 83 మే 14 ఆదివారం 1:45 అయిందండి మా పెళ్ళి నైటు. అసలు నిద్రలో ఏం చూసుకున్నామో ఏం చూసుకోలేదో అసలు అర్థం కాదు. కానీ ఆ టైంలో, నిద్ర టైంలో పెళ్ళి అయితే జరిగింది. ఇంకా పూజ చేసుకొని నేను గుడికాడికి వెళ్తా ఫ్రెండ్స్. అనంత నాగేంద్ర స్వామి టెంపుల్ ముందు కూర్చున్న ఫ్రెండ్స్. నేను ఏంటంటే అసలు మనసుకు అయితే ఎంత ప్రశాంతంగా ధ్యానం చేయాలనిపిస్తుంది నాకు. అసలు వెళ్ళబుద్ధి అయితే లేదు. ఏంటంటే స్వామి చూడండి ఎంత ముద్దుగున్నాడో, ఎంత పరవశంతో, ఎంత మస్తు అనిపిస్తుంది. మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది. మన మెదట్లో ఉన్న ఏదన్నా మైండ్ బాధ కానీ ఇంకేదన్నా కానీ ఉంటే వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. వెళ్ళిపోవాలి. ఎందుకంటే టెన్షన్స్, జీవితం ఇవన్నీ సహజం ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు. నాకైతే ఇక ఇక్కడ స్వామి దగ్గర కూర్చుంటే స్వామి బోడిలో నిద్రపోయినట్టుగా ఉంది. అంత ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుందా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచి మైండ్ చల్లగా కూల్గా దొరకాలని నేనైతే ఆశిస్తున్నాను.